తెలంగాణ కాంగ్రెస్ లో భారీ రాజకీయ కసరత్తు మొదలైందా? రేవంత్ కేబినెట్ లో మార్పులు తప్పవా? సీనియర్లకు పార్టీ బాధ్యతలు, కొత్త వారికి మంత్రి పదవుల ఫార్ములా అమలు కాబోతోందా? 2.5 ఏళ్ల పాలన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ వేస్తున్న కొత్త ఎత్తుగడలపై స్పెషల్ రిపోర్ట్. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహాలను రీసెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై హైకమాండ్ సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. ఇక మిగిలిన 2.5 ఏళ్లే ఎన్నికల పరంగా అత్యంత కీలకమని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీలో ఒకేసారి మార్పులకు సిద్ధమవుతున్నట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మంత్రివర్గ ప్రక్షాళన అంశం ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం దక్కని జిల్లాలు, సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ అవసరాలు, ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక లెక్కలను బేరీజు వేసుకుని కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక 2 సీనియర్ మంత్రుల భవిష్యత్తుపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక సీనియర్ నేతను పార్టీ వ్యవహారాలకు పంపించే ఆలోచన జరుగుతోందని సమాచారం. మరో సీనియర్ నేతకు కూడా ఏఐసీసీ స్థాయిలో కీలక పదవిని ఇవ్వాలని హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్లో ఖాళీలు ఏర్పడితే కొత్త వారికి అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మార్పుల వెనుక ప్రధాన ఉద్దేశం పార్టీ, ప్రభుత్వంలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తగ్గించడం, అసంతృప్తిని నియంత్రించడం, ఎన్నికలకు ముందే పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని చెబుతున్నారు. అందుకే సీనియర్లకు గౌరవప్రదమైన బాధ్యతలు ఇస్తూనే కొత్త వారికి అవకాశం కల్పించే ఫార్ములాపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లా సమీకరణాలే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారాయి. నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ప్రాతినిధ్యం ఉన్న కుటుంబాల నుంచే మరొకరికి అవకాశం కల్పించాలని ఒత్తిడి ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా కేబినెట్లో చోటు కల్పించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో కూడికలు, తీసివేతలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. వారం 10 రోజుల్లో అన్ని సమీకరణాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవుల భర్తీ, ప్రాంతీయ, సామాజిక సమతుల్యత అన్నింటినీ ఒకే ప్యాకేజీగా ప్రకటించే అవకాశాలపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో 2వ దశ రాజకీయ పునర్వ్యవస్థీకరణకు కౌంట్ డౌన్ మొదలైనట్లే కనిపిస్తోంది. కేబినెట్ లో ఎవరు కొనసాగుతారు, ఎవరికి ఢిల్లీ బాధ్యతలు దక్కుతాయి, ఎవరికి మంత్రి పదవి లాటరీ తగులుతుంది అన్న ఉత్కంఠ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.